Hello dear students, I am Mohan Kumar from Mohan Maths Academy. This is 10th class real numbers chapter 2 marks question. Question is state the fundamental theorem of arithmetic. అదేం చెప్తుందంటే fundamental theorem of arithmetic. Every composite number can be expressed or factorized as a product of primes and this factorization is unique apart from the order in which the prime factors occur. ఓకే, ఇది చాలు, మనం ఇంకేమి రాయక్కర్లేదు. మీకు అండర్స్టాండ్ అవడం కోసం చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సపోజ్ 30 తీసుకోండి. 30 తీసుకోండి. దీన్ని మనం 2 15s కింద రాయొచ్చు. అలాగే 15ని 3 5s కింద తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 30 అంటే ఇదొక కాంపోజిట్ నెంబర్. ఈ కాంపోజిట్ నెంబర్ని మనం 2 × 3 × 5 2 × 3 × 5 అని రాసుకోవచ్చు. ఇందులో 2 3 5 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్, అంటే ప్రైమ్స్. ఇందులో ఆర్డర్ అనేది మనకు పెద్ద ఇంపార్టెంట్ కాదు. 3 × 2 × 5 రాసిన ఆర్డర్ మార్చాను, మళ్ళీ 30 వస్తుంది. అలాగే 5 × 2 × 3 రాసిన 30 వస్తుంది. అలాగే 5 × 3 × 2 రాసిన 30 వస్తుంది. సో ప్రైమ్ నెంబర్స్ ఆర్డర్ ఉన్నా మనకి ప్రాబ్లం ఏం లేదు. ఫైనల్గా ఏంటంటే ఫండమెంటల్ థియరం ఏం చెప్తుంది, ఒక కాంపోజిట్ నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాయొచ్చు. ఓకే, దీన్ని మనం ఎగ్జామ్లో ఇది రాయాలంటే రాసుకోవచ్చు, లేదంటే ఎగ్జాంపుల్ అని పెట్టి రాయొచ్చు, లేదు అనుకుంటే వదిలేయచ్చు. ఓకే, ఇది కాంపోజిట్ నెంబర్, ఇవి ప్రైమ్ నెంబర్స్. సో కాంపోజిట్ నెంబర్ ఈక్వల్ టు prime number into prime number into prime number, like that. Okay, product of primes. Okay students.